ఒక వ్యక్తికి ఒక విచిత్రమైన పార్సెల్ వచ్చింది. తలచుకొని తెరిచితే అందులో బొమ్మల సైనికుల డబ్బా ఉంది. కానీ ఎవరు పంపించారో అతనికి తెలియదు. కాబట్టి దానిని ఓ మూలలో పెట్టి కిచెన్లోకి వెళ్లి స్ప్రైట్ బాటిల్ తీసుకుని నెమ్మదిగా తాగడం మొదలుపెట్టాడు. అంతలోనే డ్రాయింగ్ రూమ్ వైపు నుంచి ఓ బరువైన వస్తువు పడిన శబ్దం వచ్చింది. చూసి తెలుసుకున్నాడు బొమ్మల డబ్బా నేలపాలైంది. ఆసక్తిగా దగ్గరికి వెళ్లి చూశాడు. అందులో ఉన్న బొమ్మల సైనికులంతా గాయపడ్డారు. ఇంకా ఏం జరుగుతుందో అనుకుంటుండగా అకస్మాత్తుగా చిమ్నీ మెరిసింది. అది ఏంటో చూడాలని దగ్గరికి వెళ్తుండగా ఒక్కసారిగా అతని కుడిపాదంలో తీవ్రమైన కుచ్చిన నొప్పి కలిగింది. జుత్తు తీసి చూశాడు. అది ఓ బొమ్మ తుపాకీ. ఇప్పుడు అతనికి అర్థమైంది ఏదో మిస్టరీ జరుగుతుందని. వెంటనే సోఫా కింద ఎవరో ఉన్ననో అనిపించింది. కాస్త వంగగానే అతనిపై దాడి జరిగింది. వెంటనే అతను గోడకి ఆనుకుని నిలబడ్డాడు. కానీ వెంటనే ఓ మిసైల్ అతని వైపు వచ్చింది. అతని మోకాలి వద్ద బలంగా తగలడంతో బాధతో నేల కూలిపోయాడు. ఈ దారుల్ని తట్టుకోలేక ప్రాణాల కోసం బాత్రూంకి పరిగెత్తాడు. అక్కడ ఓ అద్దాన్ని తీసుకుని బయట చూస్తున్నాడు. కానీ అది కూడా మిసైల్తో పగిలిపోయింది. ఇక అతను కోపంతో నిప్పులా మండిపోయాడు. వెంటనే సోఫా వైపు విచక్షణ లేకుండా తుపాకీతో కాల్పులు చేశాడు. సోఫా పక్కకి తొలగించగానే అందులో నిజంగా నడిచే బొమ్మల సైనికులు కనిపించారు. వారి యుద్ధం తరువాత ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్నట్టున్నారు. అతని చూస్తే ఒక్క బొమ్మ వెంటనే తుపాకీ తీసుకుంది. కానీ ఆ వ్యక్తి తన కాలితో దాన్ని నలిపేశాడు. మరొక బొమ్మ పారిపోవాలని ప్రయత్నించింది. దానిని అర్ధాంతరంగా నశింపజేశారు. అయినా ఆ సైనికులు భయపడలేదు. మళ్లీ తుపాకులతో అతనిపై గురిపెట్టారు. ఇక ఆ వ్యక్తి కూడా వెనక్కి తగ్గేవాడు కాదు. గట్టిగా అరస్తో బొమ్మలపై దాడికి దిగాడు. ఆ క్షణంలో ఓ విచిత్రమైన శబ్దం వచ్చింది. డ్రాయర్ కింద నుంచి 3 ఆయుధాలతో కూడిన హెలికాప్టర్లు బయటికి వచ్చాయి. అవి పళ్ళు పిప్పే వేగంతో అతని ముందు ప్రత్యక్షమయ్యాయి. మిసైలతో వర్షం చేశారు. కానీ అతనికి ఓ గీత కూడా తగ్గలేదు. దగ్గరగా చూసి గమనించగా ప్రతి హెలికాప్టర్లో 2 పైలట్లు, ఒక మషీన్ గన్ ఆపరేటర్లు ఉన్నారు. అద్భుతంగా సమన్వయం చేస్తూ వారిద్దరూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఒక హెలికాప్టర్ ఎదురు దాడిని ఆపుతూ మరొకటి దాడిని కొనసాగిస్తుంది.